వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ సంస్కృతి టౌన్షిప్ C3 బస్ స్టాప్ ప్రపంచ రేబీస్ డే సందర్భంగా పోచారం మున్సిపల్ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ C3 బస్ స్టాప్ వద్ద పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ పోచారం పురపాలక సంఘం మరియు హైదరాబాద్ బ్లూ క్రాస్ వారి ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి, స్థానిక కౌన్సిలర్ మరియు సంస్కృతి టౌన్షిప్ ప్రెసిడెంట్ బెజ్జంకి హరిప్రసాద్ హాజరై వ్యాక్సిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ రేబీస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలకు టీకాలు వేయడం జరుగుతుంది. కావున కాలనీలోని వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ కుమారి మరియు WVB బ్లూ క్రాస్ వారు పాల్గొన్నారు. సేఫ్ డాగ్స్ మేడం అది తెచ్చారు. వరల్డ్ రేబీస్ డే సందర్భంగా బ్లూ క్రాస్ హైదరాబాద్, పోచారం మున్సిపల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ స్ట్రీట్ డాగ్స్ ఒకటి, పెట్ డాగ్స్ వ్యాక్సినేషన్. బ్లూ క్రాస్ ఒక హైదరాబాద్ వారి కోరిక ఏంటంటే హైదరాబాద్, తెలంగాణ అన్నీ కూడా వ్యాక్సినేటెడ్ ఫ్రీ డాగ్స్ కావాలనేది ఉంది. సో ఈరోజు ర్యాబీస్ ఫ్రీ తెలంగాణ కావాలని బ్లూ క్రాస్ హైదరాబాద్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో ఈరోజు ఏదైతే పోచారం మున్సిపల్ బ్లూ క్రాస్ హైదరాబాద్ వరల్డ్ ర్యాబీస్ సంస్కృతి టౌన్షిప్లో నిర్వహిస్తున్నాం. స్ట్రీట్ డాగ్స్, పెట్ డాగ్స్ వ్యాక్సినేషన్ ఏదైతే ఆపరేషన్ కానీ స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయో వీటిని కూడా మళ్ళీ పట్టుకొని వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసి సేమ్ ప్లేస్లో డ్రాప్ చేస్తారు. దీనికి మున్సిపల్కి బ్లూ క్రాస్ హైదరాబాద్ వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ర్యాబీస్ డే సందర్భంగా పోచారం మున్సిపాలిటీలో గారు ఈ వ్యాక్సినేషన్ చేయడం, మరి ఆఫీసర్ కుమారి మరి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ చెప్తూ ప్రతి ఒక్కరి అవకాశాన్ని ఈరోజు ఇక్కడ మున్సిపాలిటీలో జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే బ్లూ క్రాస్ ఈ ర్యాబీస్ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్క ఇక్కడికి ఈ యొక్క ఇంధన పెంపుడు తీసుకొస్తే ఇక్కడ వ్యాక్సినేషన్ ఇస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటూ మరి ప్రత్యేకంగా బ్లూ క్రాస్ వారికి ధన్యవాదాలు. వారి సూచన మేరకు మున్సిపాలిటీలో ఏబీసీ సెంటర్ దగ్గర పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. మరొక వారం రోజులలో ఆ ఏబీసీ సెంటర్ దగ్గర ఇక్కడ ప్రారంభించుకొని మన మున్సిపాలిటీలో ఇంకా ఇతర ఏదైనా ర్యాబీస్ వ్యాక్సినేషన్ కానీ, సెన్సిటైజేషన్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటులోకి తీసుకువస్తాం. మరి ప్రత్యేక ధన్యవాదాలు బ్లూ క్రాస్ వారికి. ఈరోజు మా మున్సిపాలిటీని ఎన్నుకున్నాం. ఇతరాంతర వార్డుల గిట్ట ప్రతి ఒక్క విలేజ్కు వెహికల్స్ అత్యధికంగా తీసుకొచ్చి మేడం గారు మరి అవన్నీ తీసుకెళ్ళి మరి సైక్లేషన్ కానీ, వ్యాక్సినేషన్ కానీ, రేబీస్ వ్యాక్సినేషన్ ఈరోజు ఇక్కడ మధ్యాహ్నం వరకు జరుగుతూ ఉంది. అందరూ తీసుకొచ్చి మీ యొక్క సద్వినియోగం చేసుకోవాలని రేబీస్ డే ఉందండి. 28 సెప్టెంబర్ వరల్డ్ రేబీస్ డే సందర్భంగా మేము వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాము. 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయండి డ్రైవ్స్. ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క రోజు మేము డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. రోజు ఒక 400-500 డాగ్స్ టార్గెట్ పెట్టుకొని వ్యాక్సినేషన్స్ చేస్తున్నాము. అదే సందర్భంలో ఇవాళ మేము సంస్కృతి టౌన్షిప్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ కండక్ట్ చేసాము. పోచారం సెలెక్ట్ చేసుకున్నాము. పోచారంలో ఉన్న డాగ్స్ అన్నింటినీ కూడా ఒక 500 డాగ్స్కి ఇవాళ
వ్యాక్సినేషన్ చేయాలనేది ప్లానింగ్ ఉందండి. ఇది మిషన్ రేబీస్ వరల్డ్ మిషన్ రేబీస్ డబ్ల్యూబీఎస్ బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ కలిసి మున్సిపల్ వాళ్ళు కూడా సపోర్ట్తో కలిసి మేము వ్యాక్సినేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నామండి. మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇది ఏడబ్ల్యూబీఐ డిసైడ్ చేసిందండి. ఇది ఏడబ్ల్యూబీఐ చెప్పిన దాని ప్రకారమే అందరూ కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ కంపల్సరీ చేయించుకోవాలని. పార్ట్ ఆఫ్ తో ఏబీసీతో పాటు ఏఆర్బీ కూడా చేయాలి. డాగ్ బైట్ అయినప్పుడు కంపల్సరీ డాగ్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వాలండి. అంటే మళ్ళీ రేబీస్ అనేది రాకుండా ఉండడానికని చెప్పేసి మేము ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ చేశాము. ఎక్కడైతే 1 year అయిపోయిన డాగ్స్ ఉంటాయో వాటికి మేము వ్యాక్సినేషన్స్ చేస్తున్నాము. ఈ పార్ట్ ఆఫ్లో ఇక్కడ మేము ఏబీసీ అనేది ఆల్రెడీ మాది ప్రాజెక్ట్ రన్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్లో పార్ట్ ఆఫ్ ద స్పెషల్ డేస్లలో మేము వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. ఆ పార్ట్ ఆఫ్లోని ఇవాళ కూడా మేము మిషన్ రేబీస్ డబ్ల్యూఎస్ వాళ్ళ సపోర్ట్ తోటి, మున్సిపల్ వాళ్ళ సపోర్ట్ తోటి మేము డ్రైవ్ కండక్ట్ చేస్తున్నామండి.